ఉన్నట్లు చెప్తాను, లేనట్లు చెప్తాను. మీ ఇంటికి వచ్చాను. తుస్తుస్ బాబా, బయటికి రండిరా, బయటికి రండి. నేను రా తుస్తుస్ బాబా అని. నమస్కారం బాబా. నమస్కారం రా, నమస్కారం. ఎవరు లేరా పెద్దవాళ్ళు? లేరు స్వామి. ఎక్కడ వెళ్ళారా? ఏమో స్వామి, చెప్పుకోకుండా. నువ్వు చదువుతున్నది 5వ క్లాసే కదరా? అవును స్వామి. నాకు తెలుస్తున్నాయిరా అన్నీ. వచ్చేదేమరా. రండి స్వామి, రండి, కూర్చోండి రాదు స్వామి. అన్నీ తెలుస్తున్నాయిరా, నాకు అన్నీ తెలుస్తున్నాయి. మీ ఇంట్లో ఏమేమి జరుగుతుందో అన్నీ తెలుస్తున్నాయా? నువ్వు 5వ క్లాసులో పరీక్షలు మసానంగా రాయలేదు కదరా? అవును స్వామి, 5th క్లాస్ అంతా పాస్ అయ్యేటట్టు చూడండి స్వామి. చేద్దామురా, చేద్దాం. ఖర్చు అవుతుందిరా బాలిక, ఖర్చు అవుతుంది డబ్బులు. ఎంతైనా ఖర్చు కాలేదు స్వామి, 5th క్లాస్ అంతా పాస్ అయ్యేట్టు చూసుకో స్వామి. దానికోసం పూజలే చేయాలిరా. చేయండి స్వామి, దానికేముంది. నువ్వు చూస్తే బాలకుడు మాదిరి ఉన్నావు, ఖర్చు పెట్టగలవా? పెట్టగలుగుతారే స్వామి. సరే, పూజ చేద్దాం. ఈ రోజు నైటే పూజ చేద్దాం మనం. స్వామి ఏమనుకున్నావురా నేనంటే తుస్ తుస్ బాబా? 5వ క్లాస్ ఏం కర్మరా, 1వ క్లాస్ కూడా పాస్ చేయగలను. పాస్ అయినా స్వామి, క్లాసు అంత పాస్ చేయి స్వామి. చేద్దాంలేరా, చేద్దాంలే. పూజలు చేసి నీ 5వ క్లాసు నేను పాస్ చేయగలను రా. తుస్ తుస్ బాబా రా. పెట్టాను స్వామి. అవుతుంది రా, నువ్వు పాస్ అవుతావు. ఏమిరా బాలక, పూజరా పూజ. పాస్ అయ్యేదాన్ని పాస్ అవుతున్నా. ఏమిరా నువ్వు 5వ క్లాస్ పాస్ అయ్యేకన్నా పాస్ అయిపోతానేమో. ఊరికే ఈ పూజలు నేర్చుకుంటా. ఆవేశపడద్దురా బాలక, ఆవేశపడాలి స్వామి. ఏమిరా నన్ను ఎక్కరిస్తుంటివి? మరి ఓం భీం గుస్సాలి. మా మంత్రం రాది, మా ఓం మూసురా మా మంత్రం పేరు. ఏమిరా నువ్వు 5వ క్లాస్ పాస్ కావాలా? పూజ